ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. గ్రూప్ ఏ నుండి ఎటువంటి ట్విస్టులు, హైటెన్షన్ డ్రామాలు అలాంటివి ఏమీ లేకుండా టోర్నీ స్టార్ట్ అయిన 5వ రోజే గ్రూప్ ఏ నుండి సెమీఫైనలిస్టులు ఎవరనేది తేలిపోయింది. బట్ గ్రూప్ బిలో మాత్రం లాస్ట్ మ్యాచ్ వరకు ఎవరు సెమీఫైనల్కి వెళ్తారు అనే ట్విస్టులు అయితే కంటిన్యూ అవుతానే ఉన్నాయి. అయితే ఓవరాల్గా గ్రూప్ ఏ నుండి ఇండియా మరియు న్యూజిలాండ్ సెమీఫైనల్కి అయితే అర్హత సాధించాయి. దీనిలో భాగంగానే ఛాంపియన్స్ ట్రోఫీకి గాను టీమిండియా కొంచెం దగ్గరలోకి వెళ్ళింది. అలాగే గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా అయితే అర్హత సాధించింది. బట్ సెకండ్ సెమీఫైనలిస్ట్గా ఈ రోజు జరిగే ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ద్వారా క్లైమాక్స్ అయితే వేడనుంది. అయితే టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే ఆడిన 2 మ్యాచ్ల్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. అంటే బ్యాటింగ్, బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ యూనిట్లో అందరూ కూడా తీసేశారని చెప్పుకోవచ్చు. ఇక అయితే దీంతో సెమీస్కి అయితే వచ్చేసింది. తొలత మ్యాచ్లో బంగ్లాదేశ్ని మట్టి కనిపించిన టీమిండియా సెకండ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి దాయాదిలి పోరులో పాక్కి చుక్కలు చూపించింది. గ్రూప్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్గా టీమిండియా మార్చి 2న అంటే ఆదివారం రోజు మధ్యాహ్నం 1:30 నుండి మరో సెమీఫైనలిస్ట్ అయిన కివీస్తో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇది కూడా గ్రూప్ మ్యాచ్లోనే, అంటే లీగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ మ్యాచ్లో కివీస్ ఆతిథ్య పాకిస్తాన్ని 60 రన్స్ తేడాతో ఓడించింది. అలాగే ఇమీడియట్ మ్యాచ్లను బంగ్లాదేశ్ను 5 వికెట్ల తేడాతో గెలిచింది. సో సెమీస్ బెర్త్ అయితే కివీస్ ఖరారు చేసుకుంది. సో ఈ మ్యాచ్ తాత్కాలికమే అయినా కివీస్ను తక్కువ అంచనా అయితే వేయలేం. అలాగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ ఏ టేబుల్ టాపర్గా నిలుస్తుంది. అప్పుడు గ్రూప్ బిలో నిలిచిన సెకండ్ హైయెస్ట్ జట్టుతో అయితే పోటీ పడనుంది ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, పిచ్ యొక్క స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇండియా మరియు కివీస్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మరియు కివీస్లు ఎన్నిసార్లు తలబడ్డాయి అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం గురించి మాట్లాడుకుంటే, అయితే టీమిండియా మ్యాచ్లన్నీ ఈ వేదికలోనే, అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయని మీ అందరికీ తెలిసింది. అయితే ఈ స్టేడియం చాలా బ్యూటిఫుల్ స్టేడియం. 2009లో దీన్ని ఓపెన్ చేశారు. 2009లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిగింది. అయితే బౌండరీ లెన్స్ కొంతవరకు పెద్దగానే ఉంటాయి. ఐదర్ సైడ్స్ కలిగి 69 నుంచి 72 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్ట్రైట్ బౌండరీ 75 మీటర్ల వరకు ఉంది. ప్రీవియస్ మ్యాచ్లు కూడా అదే కంటిన్యూ చేయొచ్చు. అలానే ఆడియన్స్ కెపాసిటీ కలిగి 25,000 వరకు అయితే ఉంటుంది. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ థింగ్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇనీషియల్గా ఫేస్ బౌలర్స్గా పండగ అని చెప్పుకోవచ్చు. కొంతవరకు సీమ్ మూమెంట్ ఇనీషియల్గా దొరుకుతుంది. మెయిన్లీ కొత్త బంతితో అద్భుతాలు అయితే చేయొచ్చు. అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ కండిషన్స్ బాగుంటాయి. అంటే బ్యాట్స్మెన్స్కి పరుగులు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే స్పిన్నర్స్ గేమ్లో కూడా వస్తారు. అలాగే పిచ్ సర్ఫేస్ కొంతవరకు స్లో డౌన్ అవుతూ వస్తుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో, పాకిస్తాన్తో మ్యాచ్లో మనం అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళు బంగ్లాదేశ్ కానీ 5 వికెట్లు కోల్పోయింది. అలాగే పాకిస్తాన్ కూడా ఇనిషియల్గా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 4వ వికెట్, 5వ వికెట్ అనేవాళ్ళు భాగస్వామ్యం నెలకొల్పారు, పెద్ద భాగస్వామ్యం. సో బ్యాటింగ్ ఈజీ అవుతుంది. అలాగే బౌలర్స్ గేమ్లోకి వస్తారు, స్పిన్నర్స్. అయితే ప్రతి డే అండ్ నైట్ మ్యాచ్కు ఖచ్చితంగా భయపడేది ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్. ప్రస్తుతానికైతే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇంతవరకు డ్యూ ఫ్యాక్టర్ అనేది రాలేదు. ఎందుకంటే టెంపరేచర్ మార్నింగ్కి ఈవినింగ్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు. ఎక్కువ డిఫరెన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు కనబడుతుంది. అయినా ఎనీవే టాస్ గెలిచిన టీము బౌలింగ్ ఎంచుకుంటే రైట్ అని అనుకుంటున్నా. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం అంటే అంత ఈజీ బ్యాటర్ కాదు. మెయిన్లీ స్పిన్నర్స్ అనేవాళ్ళు తేలిపోతారు. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ యూజువల్గా ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మనం చూస్తూ ఉన్నాం. టీవీస్లో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్లో వీక్షించవచ్చు. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేకి ఇప్పుడు 2 బిగ్ ప్లాట్ఫామ్స్ మెర్జ్ అయిపోయాయి. అంటే జియో సినిమాలు ప్లస్ హాట్స్టార్ 2 కలిసిపోయి జియో హాట్స్టార్గా అవతరించాయి. సో దీంట్లో అయితే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేకి జియో హాట్స్టార్లో చూడవచ్చు అని చెబుతున్నాం. అయితే తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం యొక్క స్టాట్స్ ఎలా ఉన్నాయి పరిశీలిద్దాం. టోటల్గా ఈ గ్రౌండ్లో 13 టెస్ట్ మ్యాచ్లు, 60 వన్డే మ్యాచ్లు, 93 టీ20 మ్యాచ్లకి అయితే హోస్ట్ ఇచ్చింది ఈ స్టేడియం. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరిగేది వన్డే ఫార్మాట్లో కాబట్టి మనం వన్డే స్టాట్స్ ఏంటని డిస్కస్ చేద్దాం. టోటల్గా ఈ స్టేడియంలో ఈ టోర్నీలోనే ఇండియా ఆడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్లు అన్ని కలిపి చెప్తున్నా. ఓవరాల్గా ఈ స్టేడియంలో 60 వన్డే మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 22 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఏకంగా 36 గెలిచారు. ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు. చేజింగ్ ద బెస్ట్ ఆప్షన్ అని ఏకంగా 14 మ్యాచ్లు తేడా ఉందన్నమాట. సో ఛాంపియన్స్ ట్రోఫీలో 2 మ్యాచ్లు ఇండియా చేజ్ చేసే గెలిచింది. ఇది కూడా నోట్ దిస్ పాయింట్. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి 219 పరుగులుగా ఉంటుంది. అయితే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేకి 355 పరుగులు, 5 వికెట్లుగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ మీద కొట్టింది.
ఇక లోయెస్ట్ టోటల్ వచ్చి 91 పరుగులకి ఆల్అౌట్ అయింది నమీబియా. ఇక తర్వాత ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా ఇరు జట్లు కలిపి 118 మ్యాచ్లు అయితే జరిగాయి. ఇండియా 60 గెలిస్తే కివీస్ కొంచెం తక్కువగా 50 గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. నో రిజల్ట్గా 7 మ్యాచ్లు అయితే ఉండిపోయాయి. అలానే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు కేవలం ఒక మ్యాచ్లో తలపడ్డాయి. అది కూడా కివీస్ గెలిచింది. సో ఈ మ్యాచ్ ఇండియా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మరియు కివీస్ల మధ్య రికార్డ్ని 1-1తో సమన్ చేయాలి. ఇవైతే ఓవరాల్గా హెడ్ టు హెడ్ స్టాట్స్ అయితే చెప్తున్నా. ఇక తర్వాత అందరూ వెయిట్ చేసే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ప్లేయింగ్ 11లో బిగ్ ట్విస్టులు, సడన్ ఎంట్రీలు, బిగ్ ప్లేయర్స్ డ్రాప్ అవటాలు ఇలాంటి ట్విస్టులు అయితే ఏమి ఉండవండి. ఎందుకంటే ఇది ఐసీసీ ఈవెంట్. బైలెటరల్ సిరీస్ ట్రైలెటరల్ సిరీస్ అయితే అసలు అంతకంటే కాదు. అందులోనే కివీస్ లాంటి పెద్ద టీంతో మ్యాచ్ ఆడుతున్నామంటే సెమీస్కి ముందు కివీస్ లాంటి బిగ్ టీంను ఓడించి ఆ సెమీస్ 4కి వెళ్తే ఆ కిక్కే వేరు. సో ఈ మ్యాచ్ని అయితే టీమిండియా అంత తేలిగ్గా తీసుకోదు. బట్ టీమిండియాలో ఇంజురీ కన్సర్న్స్ అయితే కనపడుతున్నాయి. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్కి కూడా కొన్నిసార్లు అటెండ్ అవ్వలేదంట. అలానే మహమ్మద్ షమి సెకండ్ మ్యాచ్లో పాక్తో బౌలింగ్లో అన్కంఫర్టబుల్గా కనిపించాడు. అలాగే 10 ఓవర్ల బౌలింగ్ కూడా చేయలేదు. ఇలాంటివి ఉన్నాయి. వీటన్నిటికీ కేఎల్ రాహుల్ ఫుల్ స్టాప్ అయితే మన రీసెంట్గా పెట్టాడు. ఇద్దరు ఫిట్గా ఉన్నారు, మ్యాచ్ ఆడుతున్నారు అని చెప్పి. సో ఇక్కడ నుంచి మీరు వాళ్ళు ఎవరు ఉండరు, చేంజెస్ జరుగుతాయి అనే విషయం మర్చిపోండి. ఎటువంటి కన్సర్న్స్ అయితే లేవు, వాళ్ళు ఆడుతున్నారు. అంటే మ్యాచ్ కివీస్తో మ్యాచ్ ఇద్దరు ప్లేయింగ్ 11లో ఉంటున్నారు అంటున్నా. అయితే ఇక ప్లేయింగ్ 11లో ఓపెనింగ్ యాజ్ యూజువల్గా రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ వెరీ గుడ్ ఇన్ టచ్. వన్డే వరల్డ్ కప్ 2023లో కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఎలాంటి ఫాస్ట్గా ఆల్ట్రా అగ్రెసివ్ మోడ్లో గుడ్ స్టార్ట్స్ అయితే ఇచ్చాడు. అవి కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు రోహిత్ శర్మ. అలానే ప్రిన్స్ గిల్ అబ్బబ్బా ఏం భయ్యా పరుగులు వరద పారిస్తున్నాడు. పాక్ మీద మంచి నాక్ ఆడాక అన్ప్లేబుల్ డెలివరీకి 46 పరుగులు చేసి అవుట్ ఆడే. కానీ ఈ సిరీస్లో గాను అంతకుముందు ఇంగ్లాండ్ జరిగిన ఉండే సిరీస్లో గాను పరుగులు పరంగా చితక్ కొట్టేశాడు శుభ్మాన్ గిల్. సో వీళ్ళిద్దరి నుంచి మరోసారి గుడ్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాక్టిక్స్, బౌలింగ్ యూసేజ్, ఫీల్డింగ్ సెటప్ అస్సలు అన్ప్రెడిక్టబుల్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరితో మనకి ప్రాబ్లం లేదు. ఇక తర్వాత వింటేజ్ కోహ్లీ. మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నాం. కోహ్లీ ఫామ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ టైంలో ఎలా ఆడాలో ఆ టైంకు తన బ్యాట్ నుండి ఖచ్చితంగా పరుగులు వస్తాయని. మెయిన్లీ ఐసీసీ ఈవెంట్స్లో పరుగులు పండగ చేస్తాడు, మనందరికీ తెలిసిందే. అలాగే నేను పాకిస్తాన్తో వీడియోలో కూడా చెప్పాను ప్రివ్యూలో, ఖచ్చితంగా కోహ్లీ ఈజ్ బ్యాక్ విత్ పాక్ అని. అలాగే వచ్చాడు. అలాగే తన వీక్నెస్ని 90% అధిగమించాడు. ఆ వీక్నెస్ ఏంటి? కవర్ డ్రైవ్స్ని ఆఫ్ సైడ్ అవుట్ అవుతున్నాడు. ఖచ్చితంగా అయితే మాత్రం స్టెంటాన్గా మార్చుకున్నాడు. పాక్ మీద సెంచరీతో అద్భుతమైన ఫామ్లోకి అయితే వచ్చాడు. బట్ ఈసారి కోహ్లీ బ్యాటింగ్ నుంచి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సిచ్యువేషన్ బట్టి బ్యాటింగ్ చేయటం, అలాగే పాత కోహ్లీలాగా అగ్రెషన్గా బ్యాటింగ్ చేయకుండా సపోర్ట్ ఇవ్వటం. ఓవరాల్గా ఇండియా టాప్ ఆర్డర్ మాత్రం టెరిఫిక్ ఫామ్లోకి వచ్చింది. సో కోహ్లీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాక్ బోన్ శ్రేయస్ అయ్యర్ పాక్ మీద హాఫ్ సెంచరీతో క్రూషియల్ నాకైతే ఆడాడు. అలాగే అంతకుముందు మ్యాచ్లో రన్అట్ అయ్యాడు అక్షర్ పటేల్ దగ్గర, లేకపోతే మంచి నాకు ఇంకా ఆడేవాడు. సో అయ్యర్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. మెయిన్లీ పుల్ షాట్స్ తన మంచి స్వింగ్ ఆఫ్ బ్యాట్తో చేస్తున్నాడు. ఇండియాకి తను ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. అంటే టీమిండియాలో టాప్ 4 అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్ 2023 వన్డేల్లో ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడో అయ్యర్ అలాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ బ్యాట్తో మంచి నాక్ చేస్తున్నాం. అలాగే కేఎల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా హై ఫినిషింగ్ లెవెల్స్ అయితే టీమిండియాలో ఖచ్చితంగా ఉన్నాయి. ఇక మన బౌలింగ్ యూనిట్ల గురించి మాట్లాడుకుంటే ముందుగా స్పిన్ డిపార్ట్మెంట్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాతో ఎక్సలెంట్గా ఉంది. అయితే కుల్దీప్ యాదవ్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ నిన్న పాకిస్తాన్ మ్యాచ్తో క్రూషియల్ టైంలో 3 వికెట్లు తీసి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇతను చేంజ్ అనేది ఆలోచన మైండ్లోకి రాకుండా చేశాడని చెప్పొచ్చు. ఇక తర్వాత మనం ఇంకో చేంజ్ ఎక్స్పెక్ట్ చేసేది పేస్ యూనిట్లో హర్షిత్ రాణా. పక్కన పెట్టే అవకాశం అయితే ఎక్కడ ఇవ్వట్లేదండి. మనం ఎక్కడ ఈ అతన్ని డ్రాబ్యాక్గా తీసుకుని అతను పక్కన పెడదామని ఆలోచిస్తున్నామో అక్కడ నేను మెరిట్ అని చెప్పి అతని పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా వస్తున్నాడు. నిన్న ఎకానమికల్గా 2 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్తో కానీ పాకిస్తాన్ కానీ సూపర్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మనం పరుగులు ఎక్కువిస్తున్నాడు, అతను చేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అసలు ప్రతిసారి ఆ ఎకానమీ మెయింటైన్ చేస్తూ మంచి టైంలో వికెట్లు తీశాడు. సో హర్షిత్ రాణా చేంజ్ అయితే నెవర్ ఎక్స్పెక్ట్. అయితే తర్వాత పేస్ యూనిట్లో మహమ్మద్ షమి ఫిట్గానే ఉన్నా నేనైతే మాత్రం ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ మ్యాచ్లో 5 వికెట్ అందుకున్న మహమ్మద్ షమి సెకండ్ పాక్తో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో 100% పర్ఫెక్ట్గా ఉంటే ఇతన్ని ఆడించవచ్చు. ఒకవేళ కొంచెం డైలమా ఉన్నా అంత క్రూషియల్ మ్యాచ్ అయితే కాదు కాబట్టి హర్షదీప్ని ఇక్కడ ఆడిస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నా. అయితే ఇది ఒక్కటే నేనైతే ఎక్స్పెక్ట్ చేసే చేంజింగ్ పాసిబిలిటీ. ఓవరాల్గా కివీస్తో జరిగే ఈ మ్యాచ్కి గాను ఇండియా ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ,
శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిద్ రాణా, మొహమ్మద్ షమీ హర్షదీప్. అంటే షమీ లేకుండా ఒక ఐసీసీ ఈవెంట్ మ్యాచ్ ఆడాలంటే కష్టమే. బట్ ఈ మ్యాచ్ అంత క్రూషియల్ కాదు. అతను మనకి ఇంజురీ కన్సర్న్స్ లేకపోవడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దానికోసమైనా అతను ఫిట్నెస్ పరంగా కొంచెం రెస్ట్ ఇస్తే రైట్ అనుకున్నాను. ఇప్పటికీ 6 రోజులు మ్యాచ్ గ్యాప్ వచ్చింది. బట్ ఇంకొంచెం రెస్ట్ ఇస్తే రైట్ అని నేను అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ సెమీస్కి రంగంలోకి దిగడానికి ఇంకా 100% ఫిట్గా ఉంటాడు కాబట్టి. అయితే మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. కివీస్తో జరగబోయే ప్లేయింగ్ 11 గురించి, మన ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా మీ అందరూ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.